వెల్కమ్ టు తెలుగు ఐక్యూ. ఆఫ్టర్ ఆడిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉండబోతోంది, అసలు మా ఆన్సర్ షీట్స్ని, తర్వాత మా వీడియో రికార్డింగ్స్ని ఎవరు చూస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు. సో ఇలాంటి ఎన్నో డౌట్లు ఎక్కువ మందికి ఉన్నాయి. సో దానికి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రకారంగా నేను మీకు ఈ వీడియో ద్వారా ఆన్సర్ ఇస్తున్నాను. ముఖ్యంగా లెవెల్ 4 ఏంటి అంటే ఆడిషన్స్ అన్నమాట. ఆడిషన్స్ పూర్తయిన తర్వాత సో ముఖ్యంగా ఆడిషన్స్ అన్నది ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి. మనకు ఏప్రిల్ 15th నుంచి ఏప్రిల్ 25th వరకు ఆడిషన్స్ అన్నవి కొనసాగుతున్నాయి. సో ఏప్రిల్ 25th పూర్తయ్యాయా అంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ అన్నారు. అంటే సెకండ్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ కూడా ఉంటాయా అనేది నేను ఇప్పుడే చెప్పలేను, బికాజ్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఎవరు చెప్పలేని పరిస్థితి. అండ్ బ్రాకెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆడిషన్ పీరియడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మేబీ సెకండ్ ఆడిషన్ పీరియడ్ కూడా ఉండొచ్చు. అది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత ఇదంతా మనకు ఆడిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే. ఇక తర్వాత లెవెల్ 5 అనమాట. లెవెల్ 5 ఏంటి అంటే ఆఫ్టర్ ఆడిషన్స్ తర్వాత మనకు ఎలా ఉండబోతోంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, 2 member jury, 1 representative each from Studio Next and the company will evaluate all the auditionees on the basis of their answer sheets. మీరు అక్కడ ఆడిషన్స్లో ఎంటర్ చేసిన ఆన్సర్ షీట్స్, ఆ తర్వాత అండ్ ద రికార్డెడ్ ఫుటేజెస్, మీరు వీడియో ఆడిషన్స్లో వెళ్ళిన రికార్డెడ్ ఫుటేజెస్, ఈ రెండింటినీ వాళ్ళు పరిశీలిస్తారనమాట. ఎవరు? ఇద్దరు వ్యక్తులు, ఒకరు స్టూడియో నెక్స్ట్కి సంబంధించిన ప్రతినిధులు, మరొకరు కంపెనీ వాళ్ళు అనమాట. ఇద్దరు కలిసి వాటిని పరిశీలిస్తారు. And the shortlisted auditionees from this evaluation round will be evaluated by the second evaluation jury. సో వీళ్ళు పరిశీలించిన తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఆ కొంతమందిని కొంతమందిలో మరికొంతమందిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇద్దరు వ్యక్తులు పరిశీలించిన తర్వాత ఒక షార్ట్ లిస్ట్ అనేది వాళ్ళు బయటికి తీస్తారు. వీళ్ళు బయటికి తీసిన ఆ షార్ట్ లిస్ట్ని సెకండ్ పాయింట్ చూడండి, ద సెకండ్ ఎవాల్యుయేషన్ అంటే మరికొంతమంది దాన్ని వీళ్ళు చేసిన షార్ట్ లిస్ట్నే మరికొంతమందిని ఇంకా ఎక్కువ ఫిల్టర్ చేస్తారనమాట. ద సెకండ్ ఎవాల్యుయేషన్ షెల్ బి పర్ఫార్మ్డ్ బై 3 member jury. అంటే ఎంటైర్ ఆడిషన్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసేది 2 member jury, ఇద్దరు వ్యక్తులు. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తరువాత అగైన్ మరొక 3 సభ్యులు కలిసి ఆ షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ని ఇంకా ఫిల్టర్ చేసి కేవలం కొద్ది మందిని మాత్రమే ఫర్దర్ రౌండ్స్కి క్వాలిఫై చేస్తారు. సో 3 member jury, 1 representative from Studio Next, the company and the independent member. సో కంపెనీకి సంబంధించిన ఒకరు, స్టూడియో నెక్స్ట్కి సంబంధించిన ఒకరు, నెక్స్ట్ ఒకరు ఇండిపెండెంట్ మెంబర్ అనమాట. సో వీళ్ళ 3 కలిసి ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ని తీసుకొని కేవలం కొద్ది మందిని మాత్రమే ఫర్దర్ రౌండ్స్కి సెలెక్ట్ చేస్తారు. సో ద judges will select the participants on the basis of their answer sheets and the recorded footages of the video audition of the auditionees. 2 lists of participants will be selected for the fastest finger first round, out of which 1 list of participants will be used for the replacement purposes. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు 2 లిస్టు ఆఫ్ పార్టిసిపెంట్స్ అంటే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని 2 లిస్టులు చేస్తారనమాట. 2 లిస్టుల్లో ఒక లిస్ట్ వాళ్ళు మాత్రమే పూర్తిగా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ చేస్తారు. మరొక లిస్ట్ ఏంటంటే రీప్లేస్మెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఏ అనే వ్యక్తి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్కి ఆయనని సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సి అనే వ్యక్తి అనుకో, సి అనే వ్యక్తి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి సెలెక్ట్ కాలేదు, కానీ ఆయన కూడా షార్ట్ లిస్ట్లో ఉన్నాడు. సో సి అనే వ్యక్తిని ఏం చేస్తారు, ఈ రీప్లేస్మెంట్ పర్పసెస్లోకి పెడతారు లిస్ట్లోకి. సో ఈయన ఏం చేస్తారంటే ఇన్ కేస్ ఏదైనా సరే ఒక ఇబ్బంది వల్ల ఆ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి వెళ్ళలేకపోతే అప్పుడు సిని ఏ ప్లేస్లో రీప్లేస్ చేస్తారనమాట. అప్పుడు ఏ అక్కడికి వెళ్ళలేకపోతే సి వెళ్తాడనమాట. అలా ఒక లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అందరూ రీప్లేస్మెంట్ కోసం వాళ్ళు ఉంచుతామని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 3వ పాయింట్ చూడండి, ఇన్ అడిషన్ టు దిస్ బ్యాకప్ పార్టిసిపెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద షో.
బ్యాకప్ పార్టిసిపెంట్స్ని కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఎనీ సెలెక్టెడ్ పార్టిసిపెంట్ డస్ నాట్ అపియర్ ఫర్ ద షూట్ ఫర్ ఎనీ రీజన్, సో ఎవరైనా సెలెక్ట్ చేసిన వ్యక్తి షూట్కి కనుక అనుకోని కారణాల వల్ల రాలేకపోతే ఈ బ్యాకప్ పార్టిసిపెంట్స్ని వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేస్తారనమాట. సో అందుకే మీరు ఆడిషన్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మీరు హోప్స్ వదులుకోకండి. మీకు ఏ క్షణమైనా సరే మీరు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఆల్సో 15 auditionees will be shortlisted from Hyderabad again in the descending order of performance evaluation. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే మనకు ఎక్కువ నుంచి తక్కువకు ఉండడం. సో అంటే ఎప్పటికైనా సరే ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒకటేంటంటే అండి, నాకు 20 క్వశ్చన్స్లో ఎన్ని మార్క్స్ ఇస్తే క్వాలిఫై అవుతాము, 20 పెడితే క్వాలిఫై అవుతామా అంటే నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో 20కి 20 పెట్టిన వాళ్ళు ఉంటారు, 20కి 3, 4 పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎన్ని పెడితే క్వాలిఫై, ఎన్ని పెడితే నాన్ క్వాలిఫై అని కాదండి. సో డిసెండింగ్ ఆర్డర్ అని అన్నారు అంటే మీరు మ్యాక్సిమం హ్యాపీగా పెట్టుంటే అట్లీస్ట్ ఒక 14-15 అన్నా మీరు పెట్టుంటే మీకు ఖచ్చితంగా ఇది ఛాన్స్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ టు బీ సెలెక్టెడ్ పర్ వీక్ ఫర్ ద ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ ఆర్ యాజ్ అండర్. సో ఎంతమంది పార్టిసిపెంట్స్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి సెలెక్ట్ అవుతారు ఒక వారానికి సంబంధించి అంటే కింద చూడండి, 8 పార్టిసిపెంట్స్ ఫర్ ఈచ్ వీక్ కంప్రైజింగ్ ఆఫ్ 4 ఎపిసోడ్స్ పర్ వీక్. ఒక వారానికి కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయంట. ఆ 4 ఎపిసోడ్స్కి గాను 8 మంది సభ్యుల్ని వాళ్ళు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్కి వాళ్ళు చేయబోతున్నారు. అంటే ఆ 8 మంది ఆ 4 ఎపిసోడ్స్ కనుక మీరు మిస్ అవుతే అగైన్ మీకు ఇంకా ఛాన్స్ రాదు. నెక్స్ట్ మరొక 4 ఎపిసోడ్స్కి అంటే నెక్స్ట్ వీక్కి మరొక 8 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంటే మీ చేతుల్లో ఉన్నది కేవలం ఒక పార్టిసిపెంట్ మీరు ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి మీరు కనుక ఎంటర్ అయితే మీ చేతిలో ఉన్నది కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇక మనకి కింద పెద్దగా ఇంపార్టెంట్ కాదండి. సో ఇన్ అడిషన్ దేర్ కుడ్ బి ఎ స్పెషల్ సెలబ్రిటీస్ స్పాన్సర్ ఎపిసోడ్స్ వీక్స్ ఫర్ విచ్ షార్ట్ లిస్ట్ ఆఫ్ candidates will be performed through an alternate process of registration, casting by production house or channel. So okay, next చూడండి, based on the company's requirement and creative discretion, the final selection of contestants for fastest finger first of any episodes week of the show will be made from among the shortlisted pool of auditionees. సో మాకున్న రిక్వైర్మెంట్ని బట్టి మేము సెలెక్ట్ చేసిన షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్లోనే సరే ఎవరినైనా సరే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి రౌండ్కి మేము సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, yes, the representative of the producer will notify the selected auditionees for their selection of the fastest finger first round and ask for confirmation of their details. అంటే వాళ్ళంతకు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారండి. ఒకవేళ మీరు గనక షార్ట్ లిస్ట్లో మీరు ఉన్నట్లయితే చేసి మీ యొక్క పేరు అండ్ మీరు మేలా ఫీమేలా, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ మేము నుంచి వాళ్ళు కనుక్కుంటారు. ఆఫ్టర్ విచ్ ద రిప్రజెంటేటివ్స్ విల్ ఇన్ఫార్మ్ ద సెలెక్టెడ్ ఆడిషనీస్. సో బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు ఫోన్ చేస్తే కేవలం మీ పేరు, మీరు మేలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్రస్ ఇది మాత్రమే అడుగుతారండి. ఇక బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ అడగారు. మేబీ దీన్ని యూస్ చేసుకొని ఎవరైనా సైబర్ ఫ్రాడ్స్ ఎవరైనా జరిగే అవకాశం ఉంటుంది. అందుకు చెప్తున్నాను, కేవలం ఈ నేము, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇది కాకుండా మీరు ఇంకా ఏది వాళ్ళకు చెప్పకండి. ఒకవేళ వాళ్ళు ఎవరు మీలో కూడా చోటు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్తే. సో నెక్స్ట్, representatives will inform the set auditionees of the shoot date and documentation requirements based on the finalized shooting schedules. సో వాళ్ళు షూట్ డేట్ కానీ తర్వాత మీరు అక్కడికి ఏవేవి తీసుకెళ్ళాలి ఆ విషయాలన్నీ వాళ్ళు
మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ద పార్టిసిపెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు క్యారీ ఎ వ్యాలిడ్ English or Telugu identity proof and 3 passport size color photos of the participant of the studio for the shoot. సో మీరు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ మాత్రమే కాకుండా ఒక ఐడెంటిటీ ప్రూఫ్తో పాటుగా 3 పాస్పోర్ట్ కలర్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు మీతో క్యారీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన వెన్యూకి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ పార్టిసిపెంట్ ఆఫ్ హిస్ ఆర్ హర్ సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ఫర్దర్ పార్టిసిపేషన్ విల్ నాట్ బి పర్మిటెడ్. వాళ్ళు చెప్పిన తారీఖు కనుక మీకు అనుకూలం లేకపోతే అగైన్ మీరు ఫర్దర్ రౌండ్స్కి మిమ్మల్ని క్వాలిఫై చేయడం అంటూ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ చూడండి, ఫర్ ద షూట్ ద కంపెనీ ఆర్ ద ప్రొడ్యూసర్ మే క్లస్టర్ ద షార్ట్ లిస్టెడ్ పార్టిసిపెంట్ బేస్డ్ ఆన్ ద క్రియేటివ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద షో. నో క్వశ్చన్స్, నో క్వైరీస్ విల్ బి ఎంటర్టైన్డ్ బేస్డ్ ఆన్ ద సేమ్. ద కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు ఆల్టర్ ఆర్ మాడిఫై ద క్లస్టర్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ రీజన్స్ ఆర్ justifications for the same to any person or any contestant. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మా కంపెనీ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ మేము చేసే ఈ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మా క్రియేటివ్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వాటికి సంబంధించి మాత్రమే మేము చేస్తాము. అండ్ ఈ విషయం మీద ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఎటువంటి క్వైరీస్కి కానీ మేము ఆన్సర్ చేసేది లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేశారు, నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయి కదా, మీరు నన్ను సెలెక్ట్ చేయొచ్చు కదా, ఇలాంటి కొన్ని క్వైరీస్ మనకు ఉంటాయన్నమాట. సో అలాంటివన్నీ వాళ్ళు మనకు ఆన్సర్ చేయరు. సో మేబీ మీరు ఈ విషయం మీద emk@sunnetwork.inకి మీరు మెయిల్ చేసినా కూడా మీకు ఎటువంటి రిప్లై రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మూడో పాయింట్, అపాన్ కన్ఫర్మేషన్ బై ద సెలెక్టెడ్ ఆడిషనీ ఆఫ్ హిస్ ఆర్ హర్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ హీ షెల్ క్వాలిఫై ఫర్ ద సెడ్ రౌండ్. సో వాళ్ళు కనుక ఈ మీ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్కి మీ అవైలబిలిటీ ఉందా అని వాళ్ళు అడిగారు అంటే ఖచ్చితంగా ఆ రౌండ్కి మిమ్మల్ని సెలెక్ట్ చేసినట్లే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్ సెట్ చేసినట్టు మిమ్మల్ని. నెక్స్ట్, ద పార్టిసిపెంట్ విల్ బీ పర్మిటెడ్ టు బ్రింగ్ అలాంగ్ వన్ కంపానియన్ ఫర్ ద షూట్ ఆఫ్ ద ఎపిసోడ్. ద పార్టిసిపెంట్ అండ్ హీస్ రిప్రజెంటేటివ్ ఆర్ రెస్పెక్టివ్ కంపానియన్ విల్ ట్రావెల్ అట్ దేర్ ఓన్ రిస్క్. సో ఎవరైతే మిమ్మల్ని షూట్కి రమ్మంటారో సో మీతో పాటు మరొక వ్యక్తిని ఆ షూట్కి మీరు పిలుచుకొని పోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడ షూటింగ్ పెట్టినా సరే ఖచ్చితంగా మీ ఎక్స్పెన్సెస్తోనే మీరు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కంపెనీ మీకు ఎటువంటి అమౌంట్ పే చేయదు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, ద ప్రొడ్యూసర్ షెల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రావెల్ అండ్ హోటల్ స్టే అరేంజ్మెంట్స్ ఆఫ్ ద పార్టిసిపెంట్ and one companion who have confirmed attendance with the producers. So the travel and stay arrangements will be made as per the producer's discretion and any request in this regard by the participant shall not be entertained. However, in case participants residing in Hyderabad, the company or producer shall not be responsible for the making any accommodations or arrangements. So ఇక్కడ ఏంటంటే మీరు కనుక అక్కడికి ఒకవేళ మీరు వేరే ఊరు నుంచి హైదరాబాద్కి కనుక మీరు చేరాలనుకుంటే సో మీకు సంబంధించి మీ ట్రావెలింగ్కి సంబంధించి అండ్ మీరు అక్కడ హోటల్ స్టే అరేంజ్మెంట్స్కి సంబంధించి ఆ ప్రొడ్యూసర్ గారే మీకు అన్ని అరేంజ్మెంట్స్ ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ మీరు ఆల్రెడీ హైదరాబాదులోనే ఉండే వాళ్ళైతే మాత్రము మీకు వాళ్ళ ఎటువంటి అరేంజ్మెంట్స్ మేము చేయము అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సిక్స్త్ పాయింట్ చూడండి, ద పార్టిసిపెంట్స్ who have been selected for the particular week to play fastest finger first round shall be eligible to play for that week Monday to Thursday. However, in case of any special episodes or in case of cancellation of a particular episode for that week, the participants will not be eligible to play for such days as decided by the company or producer at the sole discretion. So ఒక వ్యక్తి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి సెలెక్ట్ అయితే ఇందాక చెప్పినట్టుగా కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం ఈ 4 ఎపిసోడ్స్ మాత్రమే అతను ఆడాల్సి ఉంటుంది. సో వాళ్ళు క్వాలిఫై అయితే క్వాలిఫై అవుతారు, క్వాలిఫై కాకపోతే ఇంటికి వెళ్తారు అంతే. సో అది కాకుండా వచ్చే వారానికి మనల్ని తీసుకెళ్లరు. సో ఎవరైనా సరే ఆడిషన్స్ వస్తే ఆడిషన్స్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే కేవలం 4 ఎపిసోడ్స్ మాత్రమే వాళ్ళు ప్లే చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ 4th ఎపిసోడ్లో కూడా మనం బాగా రాణిస్తే మనము వచ్చే వారాన్ని కూడా మనల్ని క్వాలిఫై చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అండ్
అండ్ ఒకవేళ ఆ ఎపిసోడ్ కనుక క్యాన్సిల్ అయితే మాత్రము మనల్ని వచ్చే ఎపిసోడ్లో మనల్ని ఆడించడం జరగదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇంకా మిగిలినవన్నీ మనకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదండి. అండ్ ఇది మనకు ఎక్కువ మందికి యూజ్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవే అనమాట. సో థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా ఈ విషయానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు సంథింగ్ ఏదైనా క్లారిఫై కోసం ఎదురు చూస్తున్నా, సో కింద కామెంట్ అయినా చేయండి, లేకపోతే iqtelugu@gmail.comకు మీరు మెయిల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా సరే ఆడిషన్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మీ ఆడిషన్ ఎక్స్పీరియన్సెస్ని అండ్ మీకు గుర్తున్న క్వశ్చన్స్ని నాకు దయచేసి మెయిల్ చేయండి. నేను ప్రతి ఒక్కరితోనూ షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ చాలామంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నాకు షేర్ చేస్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, అండ్ వాళ్ళు నాతో షేర్ చేసిన క్వశ్చన్స్ని కానీ నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో అండ్ కీప్ ఫాలోయింగ్ Telugu IQ for more important updates. Thank you so much.